వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలం ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా ప్రచారంలో పాల్గొన్నారు. అట్లూరు మండలంలోని అట్లూరు క్రాస్ రోడ్ నుండి రెడ్డిపల్లి వరకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, యువ నాయకుడు ఆదిత్య రెడ్డి, బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి, అదనపు సమన్వయకర్త రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గడప గడపకు సందర్శించి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకొని వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, నియోజకవర్గ మరియు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరోసారి ఎంపీ ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. స్థానిక నాయకులు మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందు సైకిల్ ఉంది నీకు కావాలంటే పెట్టేసాడు అన్నా లైసెన్స్ వచ్చిన ఎప్పుడైనా చెప్పు లైసెన్స్ తెచ్చుకోవచ్చు. చిన్నగా చిన్నగా ఫోన్లో
ఎంపీ సార్ మా మేడం ఎమ్మెల్యే ఎంపీ 2 రోజులు ఉంటాయన్న కాంగ్రెస్ టికెట్ అవుతుంది. ఎమ్మెల్యే ఎంపీ 2 రోజులు మామూలుగా ఇంటికాడికే వాలంటీర్ వచ్చి ఇచ్చేవాడు కదా. ఈ నెల మీరే పోయి తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టినారు వాలంటీర్లు ఇళ్ళగాడి వేయకూడదని చెప్పి. మళ్ళా జగన్ అన్న ముఖ్యమంత్రి మళ్ళీ ఇళ్ళ పెట్టుకో. చంద్రబాబు ఉంటే మనకు రావు. మళ్ళీ జగన్ సార్ తమ్ముడు మా సార్ అవడారెడ్డి సార్ మా ఎమ్మెల్యే గారు సార్
ముందుగా ప్రెస్ మిత్రులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కవరేజ్ చేసినందుకు, ప్రచారాన్ని కవరేజ్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నిన్నటితో 25వ తారీఖుతో నామినేషన్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ సుధా గారు 3 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేయడం, పెద్ద ఎత్తున నామినేషన్లో నియోజకవర్గం నుంచి పలు మండలాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా, అది డోర్ టు డోర్ క్యాన్వాస్ కానీ లేకపోతే రోడ్ షోలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందన పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరొక్కసారి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కంకణం కట్టుకొని కూడా వారి యొక్క సంసిద్ధతను తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాల వల్ల బద్వేల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కలిగించడం జరిగింది. అది రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా త్రాగునీరు కానీ, అదేవిధంగా సాగునీరు ఇవ్వడంలో కూడా ఇచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చాలా వరకు పూర్తి చేశాం. ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. నిజానికి బద్వేల్ నియోజకవర్గానికి 1421 కోట్ల రూపాయలు అభివృద్ధికి 26 ప్రాజెక్టులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా బద్వేల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజా సమస్యలు చాలా వరకు కూడా పూర్తి చేయగలిగాం. అదేవిధంగా సంక్షేమం విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో చూశారు. నిన్న మనం చూశాం, పులివెందుల నియోజకవర్గానికి సంక్షేమంలో 2063 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు నిన్న వారి మీటింగ్లో చెప్పడం జరిగింది. మనకు బద్వేల్ నియోజకవర్గానికి 2100 కోట్ల రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. మన బద్వేల్ నియోజకవర్గానికి 2100 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే మనం కూడా ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ఈ పేదరికాన్ని ఆయన రూపుమాపుతూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను ఈ 5 సంవత్సరాల్లో ఎట్లా పెరుగుదల కనపడతా ఉందో మనందరికీ తెలుస్తూ ఉంది. అందరితో పాటు మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతా ఉంది. అందుకనే నేను అందరినీ కూడా, ఓటర్లను మీ మీడియా మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జగనన్నను మరొక్కసారి మనం ముఖ్యమంత్రిగా తీసుకుందాం. ఒక యువకుడుగా ఏ విధంగా తను కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు, ప్రజల కోసం
మరి తప్ప అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నాకు మంచి నమ్మకం ఉంది. బద్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజారిటీ వస్తూ ఉంది. ఎందుకంటే మా కార్యకర్తలు, నాయకులు బూత్ లెవెల్లో కూడా బాగా పనిచేస్తున్నాం. 272 బూతుల్లో కూడా ప్రతి బూత్లో కూడా అది 100, 200, 250, 300 ఆ స్టేజ్లో అన్నీ కూడా ప్రోగ్రామ్ ఇచ్చి చేస్తున్నాం. కాబట్టి అంతా కూడా చాలా బాగా ఉంది అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాం. ఈ రోజు కూడా గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు వారు ఒక 4 రోజులు ప్రోగ్రాం ఇచ్చారు. ఈ రోజు మనం అట్లూరు మండలంలో రోడ్ షో విషయంలో కూడా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వారు ఇంకా 2 రోజులు 30వ తారీఖున 5వ తారీఖునగా కోరుమామిల్లా బద్వేల్ టౌన్ లో కూడా రోడ్ షో నిర్వహిస్తాం. కాబట్టి ఇది అంతేకాకుండా మేమందరం కూడా ఇప్పుడు దాకా కూడా 272 బూతుల్లో కూడా ఇప్పుడు దాకా 220 బూతులు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేశాం. మిగతాది కూడా నాయకులందరూ కూడా ఇంకొక 50-60 బూతులున్నాయి. ఆ బూతులు కూడా పూర్తి చేస్తాం. మళ్ళీ కూడా ఇప్పుడు హెడ్ ఆఫీస్ మన పార్టీ ఆఫీస్ నుంచి మరొక్కసారి మేనిఫెస్టో రేపు రాబోతుంది. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఫైనల్ గా మా బూత్ అధ్యక్షులు, మా కోర్ కమిటీ సభ్యులతో మరొక్కసారి బూత్ లెవెల్లో కూడా వచ్చే వారం రోజుల్లో కూడా మరి కాన్వాస్ చేసి ప్రజలకు మరొక్కసారి విన్నవించుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. జై జై జగన్.